అమ్మయ్య, చాలా రోజుల తర్వాత వచ్చాం మా ఇంటికి. మా వాడి డ్యూటీ ఎక్కిందా? వంటగది డ్యూటీ. ఆకలి అవుతుంది. నిన్న చెప్పింది నాకు బాక్స్ తీసుకొస్తానని చెప్పింది. నేను అదే ఉందనుకున్నా బాక్స్. ఫుల్ ఆకలి అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కుక్కర్లో అది ఎప్పుడు పోవాలి? నీళ్ళు లేవు. ఎట్లా పోస్తావు నీళ్ళు? మంచిగా ఉన్నాయా? పంపావు ఇందులోకి నువ్వు? బోర్లు ఇవ్వాల్సింది. అవును, మేము మొన్న చేయించాం కానీ చూడండి అక్కడ అలానే వదిలేస్తారు. బాగా చేయలేదండి. బూజంతా అక్కడ అలానే ఉంది. అంతేలేండి, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండి చేయించుకోవాలి. తీయాలా వెనకది డోర్? ఇప్పుడు తీయట్లే, ఏసీ వేసారు కొంచెం రూమ్ చల్లగా. మా ఇల్లు బయట ఎలా ఉందో చూపిస్తా. నా బండి ఇక్కడ ఒకటి పెట్టానా సిచ్యువేషన్. చెట్లు అన్నీ తీసేసాం కదా. సన్నజాజి తీగ వస్తుంది, సన్నజాజి చెట్టు ఇంటి పక్కకు గాలి వచ్చి మొత్తం దిగిపోయిందంటండి. పైన కట్టింది దిగిపోయిందంటే ఇదంతా పైకి కట్టాలి ఇప్పుడు నేను. నెట్టిది అది. మల్లెపూలు వచ్చాయి. గోరింటా కోసుకొని వెళ్దాం అనుకుంటుంది చింత. మస్తు ఎర్రగా పండుద్దండి గోరింటాకు. మళ్ళీ ఇప్పుడు ఆషాఢం వస్తుంది. ఇవన్నీ వేసేసి వెళ్ళాం. మామిడికాయ చెట్టు ఉండాలి. ఇది మామిడికాయ చెట్టు, ఇదే మామిడికాయ చెట్టు. ఇంకోటి ఉండాలి అటు సైడ్. మామిడి చెట్టు పెద్దగానే అయింది కొంచెం. ఏయ్ నడు నడు. అమ్మా పదండి పదా. వెనక కూలర్ దగ్గర చల్లగా, ఏసీ దగ్గర చల్లగా ఉంటుంది. సో ఇదంతా కూడా క్లీన్ చేయించాము. అప్పుడు ఇక్కడ అంతా కూడా చాలా చెత్తగా ఉండేది. ఇంకా పురుగు పూసి ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి అంతా క్లీన్ చేయించాము. వేడిగా ఉంది సిందా. ఏసీ వేసాను. ఇప్పుడు మా ఆవిడ కూర టక 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 చేయబోతుంది. ఉందా లేదా? ఏం చేస్తున్నావు? ఉదయం తింటున్నావు ఇంకా? అంత కూర ఎందుకు మళ్ళీ తీసుకెళ్దాం? ఫ్రిడ్జ్. ఫిష్ అయి పెట్టలే ఫ్రిడ్జ్లో, ప్రస్తుతానికి పెట్టు. కడిగి తీసుకొచ్చాం కదా, నీళ్ళు పెట్టినా చెయ్యి.
నేను చూడలే రావా ఇంకా. కారం ఇక్కడ ఉన్నట్టుంది. కారం అయితే ఏంటిది? కారం ఇగో కావాలా? చేయనా నేను దవదవా నాకు మళ్ళీ మరకలు పడతాయి. నేను చొక్కా పని మీ జాలిగా వచ్చింది. ఈ పచ్చిమిరకాయలు కారం వేస్తావు? కారమే చేయరాదు? ఏం కాదు సెట్. ఎందుకు కొత్త చక్కెర? నేను పెళ్ళికి వెళ్తుంది ఏంటి? ఓకే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. ఇవి వండుకోవాలి, తినాలి, మళ్ళీ సునీత సామాన్లు సర్దుకొని, అంటే మళ్ళీ కావాలంటే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తినేటప్పుడు ఏమైనా వీడియో తీస్తాం. కాదు, ఒక గదిలో పెట్టి తలుపేసాయి, దుమ్ము పడకుండా. లోపల వద్దు, ఈ గదిలో పెట్టేసాయి. అది ఎలా ఉందో చూడాలి ఫస్ట్. నా ఫస్ట్ హౌస్, నేను అనుకున్న ఫస్ట్ ఇల్లు. ఆ ప్రేమ అలా ఉంటుంది అంతే. ఓకే, ఓవరాల్గా అయితే ఇంత పెద్ద ఇల్లు హైదరాబాద్లో ఉంటే ఇండివిజువల్ హౌస్ ఎంత బాగుంటుంది కదా. సో ఫస్ట్ టైం మేమైతే వెళ్తాము అపార్ట్మెంట్స్లోకి. ఆ లైఫ్కి ఎలా ఉంటుందో చూడాలి, అది కూడా ఎంజాయ్ చేయాలి. ఏం చేద్దాం? ఫ్రిడ్జ్ పైన కూడా దులిపిలేదు అనుకుంటుంటా, అట్లనే ఉన్నాయి కదా ఎగ్జాక్ట్గా. ఇది ఫోన్ కూడా తీయలే, అట్లనే ఉంది చూడండి, దుమ్ము అట్లనే ఉంది. శుభ 2 కోట్లకు వస్తుందా? రాదు, ఏరియాని బట్టి. మా అమ్మ నాన్న దెబ్బ వచ్చి ఇప్పుడు ఇవన్నీ వంటలు చేసేసింది. వంకాయ, పచ్చి పులుసు. సో ఇదిగోండి, ఏసీ వేసుకొని ఈ రూమ్లోకి వచ్చిన వేడిగా అయితే ఉంది. దెబ్బ తిని షూట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకెందుకు, ఇంక చాలు, ఇప్పుడు ఒక పూటకి ఎందుకు ఇవన్నీ. సో ఇదిగోండి ఖమ్మం ముకుందాజు. ఇప్పుడైతే ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, చాలా క్రౌడ్ అయితే వచ్చిందనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట, ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను రెగ్యులర్ షూట్ చేయడం కోసం వచ్చాను. నేను నాకు ఇచ్చిన ఏ వర్క్ అయినా చాలా ఇష్టంగా చేస్తానండి. నా ఎదుగుదలకి కారణం అదే నేను నమ్ముతాను, గట్టిగా నమ్ముతాను. మనకి ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ హానెస్ట్గా చేయాలంతే.